జాగ్రత్తగా గుర్తుంచుకుంటానంటే ఇది దేవుని చిత్తమైతే నేను చెప్తాను 5 మాటలు. జస్ట్ హెడ్డింగ్స్ నేను చెప్తాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇది మొదటిదండి. దేవునికి సమస్తము సాధ్యమే అంటే రెండిటి మీనింగ్ ఒకటే, కానీ చాలా బాగుంటది. ఏంటి ఫస్ట్ ఏం చెప్పాను? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. రెండో చెప్తానండి. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. మూడోది, మనం కోల్పోయింది తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. అంటే రిస్టరేషన్ అంటే ఏంటంటే మనం పోగొట్టుకున్న దాన్ని ఖచ్చితంగా తిరిగి మనకి మళ్ళీ ఏం చేస్తాడు? తిరిగి మనకి ఇస్తాడనమాట. నాలుగోది, ఇమ్మానుయేలు అని ఆయన పేరు పెట్టారు కదా. అంటే ఏంటి? దేవుడు మనకు కొంచెంసేపు నిత్యము మనకు ఆయన తోడుగా ఉన్నాడు. 5, దేవుడు మనకి ఈ లోకంలోకి ఎలా వచ్చాడండి? వెలుగుగా. ఏంటి? వెలుగు. అంటే చీకటి ఏమాత్రం అక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం. 5 మాటలు గుర్తుంచుకుంటారండి. మొదటిది, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. రెండోదండి, దేవుడు పాపం నుండి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. చిన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తాను, 2 నిమిషాలే. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు దేవునికి స్తోత్రం అంట వల్ల నాకు అది వచ్చేసినట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సంతోషానికి దేవునికి స్తోత్రం. అది వస్తూనే ఉంటుందేమో. ఓకే. పరిశుద్ధాత్మ వల్ల మరియకి ఏమొచ్చిందండి? గర్భము ధరించబడింది. అంటే ఏ మాత్రము కూడా వేరే ఏం పని అక్కడ జరగకుండా ఎవరు పని జరిగించారు? పరిశుద్ధ. అయితే ఇప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? అది అసలు జరుగుతుందా? జరిగితే ఈ రోజుల్లో అయితే పిచ్చి అంటారు, లేదంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పంపిస్తారు. అయితే ఈ విషయం బట్టి మనం ఖచ్చితంగా ఒకటి చెప్పగలం, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. రెండోదండి, దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏ పాపము కూడా దేవుడు మనల్ని రక్షించలేనంత కాదు. అందరూ వింటున్నారండి? అయితే మనం దాన్ని ఏదో సరదాగా తీసుకుని క్షమిస్తున్నాడు కదా అని చెప్పి చేసేది కాదు. దేవుడు మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. ఏ పాపం నుండైనా మనకి విడుదల ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఏదో పాపంలో పడిపోయానని ఎవరు కూడా బాధపడొద్దండి. దేవుడు రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. మూడోది, మనం కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు. రిస్టరేషన్ అంటే మనం పూర్తిగా కోల్పోయిన దాన్ని దేవుడు సంపూర్ణంగా మనకి ఏం చేయగలడు? తిరిగి ఇవ్వగలడు. ఇక్కడ ఉన్న ఎవరైనా కూడా మాకు అది పోయింది, ఇది పోయింది, మా ఇంట్లో అది లేదు అంటే ఏంటి? సంతోషం పోయింది. పాస్టర్ గారు చెప్పినట్టు మనకు సంతోషం ఉండాలి కదా. అంటే ఏంటి? ఏదో జరుగుతుందంటే మనకి సంతోషం ఏమైపోయింది? పోయింది, లేదు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? రిస్టోరేషన్ గాడ్ అంటే పోయిన దాన్ని సమస్తము కూడా తిరిగి మనకి ఇవ్వగలిగిన శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. నాలుగోదండి, ఇమ్మానుయేలు. దేవుడు మనకి నిత్యము తోడుగా ఉన్నాడు. ఒకవేళ భర్త చనిపోయారని, భార్య చనిపోయారని, చాలా మంది పిల్లలు లేరని, ఉద్యోగం పోయిందని, ఏదో జరిగిందని మమ్మల్ని బంధువులు అందరూ వదిలేశారని, లేదా స్నేహితులు దూరమయ్యారని, చదువుకునే వాళ్ళు ఉద్యోగంలో నా పరిస్థితి అది అని చెప్పేసి ఏమో చాలా ఉండొచ్చు. అవన్నీ చెప్పడం కాదు. కానీ ఒంటరిగా ఉన్నవాళ్ళు మీరెవ్వరూ కూడా కాదు. ఒంటరి అయినవాడు ఏమవుతాడు? 1000 మంది. 1000 మంది కాదు కానీ నేను అంటాను 10,000 మంది అవుతాడు దేవుడు కనుక ఆజ్ఞాపిస్తే. దేవునికి స్తోత్రం. 5వదండి, దేవుడు చీకటినంతా పోగొడతాడు. ఎలా వచ్చి? వెలుగుగా వచ్చి. దేవునికి స్తోత్రం. ఈ 5 మాటలు గుర్తుంచుకుంటారు కదండి. చీకటంతా పోయి మీ అందరి జీవితాల్లోకి ఏం రాకపోతుంది? వెలుగు రాకపోతుంది. దేవునికి స్తోత్రం.